హోమ్ ఫుడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మీకు పన్నీర్ కట్లెట్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. దీనికి కావలసిన పదార్థాలు: నెయ్యి, ఆనియన్, క్యాప్సికమ్, క్యారెట్, కారం, జీలకర్ర ధనియాల పొడి, గరం మసాలా, ఆల్మండ్స్, పిస్తా, అవిసె గింజలు, ఉప్పు, ధనియా, పన్నీర్. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 2 టీ స్పూన్స్ గీ వేయండి. ఆ తర్వాత దాంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న అర ఆనియన్ వేయండి. కొంచెం సాట్ చేయండి. అది ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు చూడండి. ఆ తర్వాత దీంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న అర క్యాప్సికమ్ వేయండి. అండ్ అర క్యారెట్ గ్రేట్ చేసుకొని వేసుకోండి. అండ్ ఒక 2-3 నిమిషాల పాటు మగ్గనివ్వండి. దీన్ని సాట్ చేస్తున్నాను మధ్యలో, అది పచ్చితనం అంతా పోయేంత వరకు. సో ఇలా అయిపోయిన మిశ్రమాన్ని చూడండి, అయిపోయింది. దీన్ని ఒక 5 నిమిషాలు కూల్ చేయండి. అంతలోపు గ్రైండర్లో 5 పిస్తా, 5 ఆల్మండ్స్ అండ్ తర్వాత 3 టీ స్పూన్స్ అవిసె గింజలు వేసి దానికి సరిపడంత కల్లుప్పు కూడా వేసేయండి. మొత్తానికి ఎంత మిశ్రమానికి సరిపోతుందో చూసుకొని కల్లుప్పు వేసేయండి. దాన్ని పొడి కొట్టి పెట్టుకోండి. తర్వాత మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఇందాక మనం కుక్ చేసిన మిశ్రమాన్ని మొత్తం వేసేసుకోండి. దీంట్లో 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అండ్ 1/2 టీ స్పూన్ జీలకర్ర ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేయండి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ధనియా వేయండి. అండ్ 100 గ్రాముల పన్నీర్ మొత్తం అంతా క్రంబుల్ చేసేయండి, పన్నీర్ని పొడిగా. ఆ తర్వాత ఈ గ్రైండ్ చేసిన నట్స్ పౌడర్ వేసేసుకొని దీన్ని మొత్తం బాగా మెత్తగా కలిపేసేయండి. ఉప్పు మనం దీంట్లో వేసేసుకున్నామండి ఈ గ్రైండ్ చేసిన మిశ్రమంలో, సో మళ్ళీ ఏం వేసుకోవట్లేదు మనం. సో గట్టిగా వచ్చేసిందండి. మీకు వాటర్ కూడా పట్టదు, నాకు తెలిసి. నాకైతే వాటర్ పట్టలేదండి, నేనేం వాటర్ ఎక్స్ట్రా యాడ్ చేయలేదు. మీరు ఒకవేళ వాటర్ యాడ్ చేస్తే మాత్రం లూజ్గా అయిపోతుంది. చూడండి, డౌలాగా ప్రిపేర్ చేసుకొని ఒక లెమన్ సైజ్డ్ బాల్లా తీసేసుకోండి. దాన్ని తీసుకొని దాన్ని చేతి మీద వడలాగా ప్రెస్ చేసుకోండి మీరు. సో ఇలా ప్రెస్ చేసుకున్న వడను ఒక ప్లేట్స్లో తీసుకోండి. తర్వాత ఒక తవా పెట్టేసి దాని మీద గీ వేయండి. గీని మొత్తం అంతా స్ప్రెడ్ చేసేయండి. స్ప్రెడ్ చేసిన తర్వాత ఇప్పుడు తీసుకున్న కట్లెట్స్ ఉన్నాయి కదా, పన్నీర్ కట్లెట్స్, దీని మీద ప్లేస్ చేయండి. గీ మంచి ఫ్లేవర్ ఇస్తుందండి వీటికి. అండ్ దీని మీద మళ్ళీ కొంచెం అంతా నెయ్యి వేసేయండి. మనం ఏ రెసిపీలో అయినా సరే ఘీ ఆ ఫ్లేవరే మనకి తినాలి అన్న ఫీలింగ్ కలిగిస్తుందండి. చాలా బాగుంటుంది. అండ్ కింద సైడ్ కుక్ అయిన తర్వాత దాన్ని ఫ్లిప్ చేసి మరలా ఇంకో సైడ్ కూడా కుక్ చేసుకోండి. రెండు సైడ్స్ కుక్ అయిందండి, కింద కూడా కుక్ అయిపోయి ఉంటుంది. కావాలంటే ఇంకోసారి ఫ్లిప్ చేసి చూడండి మీరు. సో 2 సైడ్స్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. దీన్ని మీరు ఇందాక 1/2 ఆనియన్ ఉంది కదండి, ఆ 1/2 ఆనియన్ కొంచెం లెమన్ పిండుకొని సర్వ్ చేసుకుంటే స్నాక్ లాగా చాలా బాగుంటుందండి. ఇది నేను ట్రై చేశాను, మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి మరిన్ని వీడియోస్.